ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో బేతేలు పరిశుద్ధులకు, పెద్దలకు, సేవకునికి ఎంతో ప్రేమ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరూ బాగున్నారా? అన్న వాళ్ళని చూసి చాలా చాలా సంతోషం. అన్న దైవ సేవకులు తిమోతి అన్న ప్రేమించి మరి రీతిగా ఈ యొక్క పరిచర్యకు ఆహ్వానించినందుకు మరొకసారి వందనాలు. సంఘానికి కూడా వందనాలు. మనం ప్రభుని ఆరాధించుకునే మంచి సమయం. ఈ సమయాలు చాలా చోట్ల మరి చాలా గడ్డుగా మారిపోతా ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో నేను ఎక్కువగా ప్రదేశాలను దృష్టిలో పెట్టుకుని సేవ చేసేవాళ్ళం కాబట్టి చాలా భయంతో కూర్చుమంటూ చాలా దుస్థితిలో ఉన్న మన సహోదరులు సహోదరులు, కానీ వాళ్ళు ప్రభువునందు ఆనందిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎంత ఇరుకులో ఇబ్బందులో ఉన్నప్పటికీ కూడా ప్రభువునందు ఆనందిస్తూ వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు. ఎందుకంటే మన దేవుడు అన్ని సమయములలో మనకు తోడుగా ఉన్న దేవుడు. ఆయన మనను బట్టి ఆనందించేవాడు. మనము ఆయన ప్రజలం కాబట్టి ఆయనను బట్టి మనం కూడా ఆనందించేవారిగా ఉండాలి. ఆరాధన అంటే ఆనందంతో చేసే మరి అర్పణ, ఆనందంతో చేసే అర్పణ. మనము ఒక వాక్యము జెఫన్యా గ్రంథంలోంచి, పాత నిబంధనలో జెఫన్యా గ్రంథం హబక్కూకు తర్వాత ఉంటుంది, హగ్గయికి ముందు ఉంటుంది. 774 పేజు 3వ అధ్యాయం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం. మనం అందరం కలిసి ఈ వచనాన్ని చదువుకుందాం. అందరూ తీయండి. అందరూ కలిసి చదవడానికి మరి కొంచెం మెల్లగానే చదువుదాం. అందరూ కలిసి చదువుదాం. జెఫన్యా 3:17. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన మిమ్మల్ని రక్షించును. ఆయన బహు ఆనందముతో మీ యందు సంతోషించును. మీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి మీ అందరి సంతోషం చేత ఆయన హర్షించును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా నమ్మదగిన తండ్రి, మా మంచి దేవ, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మా రక్షకుడు, మా విమోచకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో నీకు తండ్రి, అబ్బా అని పిలవడానికి మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ ఉదయ కాలంలో ఎల్బీ నగర్ బేతేలులో నేను నీ యొక్క బిడలుగా నీ యొక్క సన్నిధి కాంతిని ఈ యొక్క అద్భుతమైన రీతిలో నీ మందిరంలో కలిగి ఉండడానికై ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచినందుకు వందనాలు చెల్లిస్తున్నా. నిజంగా నీ సంకల్పములు మారనివి. నీవు మారని దేవుడు. నీవు మారని దేవుడిగా ఉన్నావు కాబట్టి మేము ఇద్దరు నశించుకోలేదు. జీవం కలిగిన తండ్రి, మేము నిన్ను ఆరాధించాలని, మేము నీ యందు ఆరాధించాలని మీరు మమ్మల్ని ఇక్కడ సమకూర్చారు. వాస్తవానికి మమ్మల్ని వెనక్కలాగే మమ్మల్ని కృపదీసే అనేక పరిస్థితులు ఉన్నాయి. కానీ ప్రభువా, వాటిని బట్టి కాదు, కానీ మా ప్రభు మా కొరకై ఆ శిలువలో చేసిన అద్భుతమైన కార్యాన్ని బట్టి, ఆయన మృత్యుంజయుడిగా లేచిన అద్భుతమైన కార్యాన్ని బట్టి, మమ్మల్ని విమోచించిన కార్యాన్ని బట్టి మేము ఒకనాడు ఆ యొక్క పరలోకంలో నీతో పాటు ఉంటామనే నిరీక్షణను బట్టి మేము నిన్ను స్తుతించలాగిన మమ్మల్ని ఇక్కడ చేర్చినందుకు వందనాలు. ఇదంతే నీ కృపయే ప్రభా. నాలో ఏ గొప్పతనము మంచితనము లేదు. ఆయన ప్రభా చదవడం వాక్యము అది నీది, మేము నీ ప్రజలు. నేను కూడా చాలా అల్పుడను. ఆయన ప్రభా, నీ ప్రజల మధ్యలో నీ మాటలు, నీ యొక్క ఆయన స్వరమును మాకు వినిపింపచేసి నీ నూతన ప్రత్యక్షతను మాకు అనుగ్రహించి నూతన ప్రత్యక్షతలో మేము నిన్ను ఆరాధించులాగా సహాయం చేస్తున్నామని నీకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనము మన సంఘాలలో ఆరాధన అంటే చాలా క్రమంగా దేవుని వాక్యమును ధ్యానించి, వాక్యంలోంచి మరి ఇక్కడ సేవకులు చెప్పే విషయాలను ఆకలింపు చేసుకుని మనం ప్రభుని ఆరాధించడానికి సిద్ధపడతాం.
అనేక సంఘాలలో ఈ యొక్క గ్రహింపు లేదు. ప్రభుని ఆరాధించడం అంటే ఏదో 4 పాటలు పాడటం, కొంతమంది మరి ఎగిరి గంతులు వేయడం, అటుపడడం ఇటుపడడం చేస్తూ ఇదే ఆరాధన కాన్ఫరెన్స్లు కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరినీ నిందించడం కాదు, కానీ యవనస్తులుగా ఉన్న మీకు కూడా అనేకమైన ప్రశ్నలు రావచ్చు, మన సంఘాలలో ఎందుకు ఇట్లా చేయరు అని. ఎందుకంటే దేవుడు చాలా మనకు క్రమాన్ని నేర్పించాడు. ఆయన కూడా క్రమముగా దేవుని వాక్యంలో తను ప్రత్యక్షపరుచుకుంటాడు. కాబట్టి వాక్యంలోంచే మనము దేవుని ప్రత్యక్షతను పొందుకోవాలి. వాక్యము కాకుండా మరి ఎక్కడ దేవుని ప్రత్యక్షత ఉండదు. ఇంకోటి, ప్రత్యక్షత లేని ఆరాధన విగ్రహారాధన. ప్రత్యక్షత లేని ఆరాధన విగ్రహారాధన. అందుకనే దేవుని వాక్యమును ప్రతి వారం కూడా మరి ఇక్కడ పరిగెట్టుకుని దేవుని సన్నిధిలో దేవుని సేవకులు చెప్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలి. అప్పుడు ఏమవుతుందంటే, ప్రతిసారి మనం ఆరాధించినప్పుడు నూతన ప్రత్యక్షతలు ఆరాధిస్తాం, నూతనంగా ఆరాధిస్తాం. దేవుడు మనల్ని నూతన పరిచే దేవుడు. ఎప్పుడు ఒకటే పాట, ఎప్పుడు ఒకలాగానే ఉండడానికి దేవుడు మనల్ని పిలవలేదు. ఆయన కుమారుని సారూప్యంలోకి మనల్ని మారుస్తూ ఉన్నాడు. ఆ క్రమంలో మనం ఆయనను ఆరాధించే స్థితిలో కూడా మనం నూతన పరచబడుతూ ఉండడానికి దేవుని వాక్యం మన మధ్యలో చెప్పబడుతూ ఉంటుంది. కాబట్టి యవనస్తులు కానీ ఎవరైనా కానీ మన సంఘాలలో ఇదేంటోనండి 2 ఉంటాయి, 3 మెసేజ్లు ఉంటాయి, లేకపోతే కొన్ని చోట్ల 3 మెసేజ్లు కూడా ఉంటాయి, ఏంటో బోరు పడుతుంది అన్నట్టుగా ఆలోచించే కొత్త జనరేషన్ ఉంది. కానీ అసలు ఈ యొక్క అద్భుతమైన ఇక సమృద్ధి అనేకమైన చోట్ల లేదు. దేవుని వాక్యం 66 పుస్తకాల ఈ డివైన్ లైబ్రరీ, పరిశుద్ధ దేవుని గ్రంథాలయం దేవుడు మనకిచ్చాడు. ఈ గ్రంథాలయంలోంచి అనేకమైన విషయాలు మనం తెలుసుకుని నేర్చుకుని ప్రభువుని తేరిపార చూసి ఆయనని ఆరాధించాలి. ఆ యొక్క ఆరాధనలో మనం ఈరోజు జెఫన్యా గ్రంథం 3:17 చదువుకున్నాం. మీకు ఒక ప్రశ్న, ఈ సృష్టి అంతటిలో గొప్ప గాయకుడు ఎవరు, లేకపోతే గొప్ప గాయకురాలు ఎవరు? ఇప్పటి వరకు మానవ చరిత్రలో దాదాపు 6000 సంవత్సరాల మానవ చరిత్ర దేవుని వాక్యం బట్టి అందరికంటే బాగా పాడిన పాటగాడు, గాయకుడు, గాయకురాలు ఎవరు? చెప్పగలుగుతామా? అనేక మంది వచ్చారు, అనేక మంది వెళ్ళిపోయారు. ఒకవేళ చెప్పాలంటే కొంతమంది పేర్లు చెప్తాం. మిరియాం అని చెప్పొచ్చు, దావీద్ అని చెప్పొచ్చు, మరి ఇట్లా కొంతమంది పేర్లు, ఆరాధికుల పేరు. మన కాంటెంపరీ ఈ సమయంలో ఉన్న వాళ్ళలో కూడా కొంతమంది మంచి గాయకులు, మరి వాళ్ళు పాటలు పాడి ఎంతో విస్మయపరిచే వాళ్ళు ఉండొచ్చు. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మానవులలో ప్రభుని ఆరాధించడానికి ఆయా సమయాలలో దేవుడు ఆయా ప్రజలను వాడుకొని తను మహిమపరుచుకుంటూ వచ్చాడు. వాళ్ళందరిని బట్టి దేవుని మనం స్తుతించాలి. కానీ సృష్టి వెలుపట ఒక గాయకుడు ఉన్నాడు. సృష్టి వెలుపట ఒక గాయకుడు ఉన్నాడు. ఆయన ఎవరు అంటే మన దేవుడైన, మన రక్షకుడైన యెహోవా. ఇక్కడ 3:17లో నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. రిజాయిసింగ్. దేవుడు హర్షిస్తాడా? దేవుడు ఆనందిస్తాడా? చాలా మంచి రెస్పాన్స్. దేవుడు ఆనందిస్తాడా అంటే, దేవుడు ఎప్పుడు కోపంగా ఉంటాడు, ఎలా సింహాసనం మీద కూర్చుని ఎలా కళ్ళు ఎర్ర చేసి అట్లా అనే ఆలోచన చాలా మందికి ఉండొచ్చు. కానీ దేవుడు హర్షించే దేవుడు, దేవుడు ఆనందించే దేవుడు. అందుకనే నేను ఈ యొక్క భాగానికి, ఈ వచ్చిన భాగానికి నేను ఏం పెట్టుకున్నానంటే పాట, ప్రహర్షించే పాట. ఇది దేవుడు పాడిన పాట. ఏంటిది? దేవుడు పాడిన పాట. ఇది ప్రహర్షించే పాట. ఈ పాటను మనం కూడా నేర్చుకోవాలి. మనకు చక్కగా ఆరాధించడం నేర్పించేది ఎవరు అంటే ఆయనే మనకు నేర్పించాలి. ఆరాధించడంలో మనం వాడే పదాలు కానీ, మనం పాడే పాటలు కానీ అది మన శక్తియుక్తులు బట్టి రాలేదు. ఆయన వాక్యంలోంచే, ఆయన జ్ఞానం బట్టే మనం.
ఇప్పుడు ఈ ప్రహర్షించే పాటలో దేవుడు మంచి గాయకుడు అని చెప్పాను కదా. 3 విషయాలు మనం చూద్దాం. మొట్టమొదటిగా ఈ గీతం యొక్క గాయకుడైన దేవుడి గురించి కొన్ని విషయాలు చూద్దాం. దాని తర్వాత ఈ గీతంలోని విషయం ఏమిటి, సబ్జెక్ట్ ఏమిటి, అసలు దేవుడు ఎవరి గురించి పాడుతున్నాడు ఈ పాట అనేది చూద్దాం. దాని తర్వాత మూడవదిగా ఈ గీతం యొక్క కొనసాగింపు ఏమిటో అది చూద్దాం. సో సింగర్ ఆఫ్ ద సాంగ్, సబ్జెక్ట్ ఆఫ్ ద సాంగ్, సీక్వెల్ ఆఫ్ ద సాంగ్. ఈ పాట గాయకుడు ఎవరు, ఈ పాట ఆ గీతం యొక్క విషయం ఏమిటి, ఈ పాట యొక్క కొనసాగింపు ఏమిటి. ఇప్పుడు రండి, నేను సింపుల్గానే కొద్ది సమయంలోనే ఈ విషయాలు మీతోటి పంచుకోవడానికి దేవుడు నాకు కూడా సహాయం చేయాలి. చెప్పిన కదా 3:17లో మొట్టమొదటిగా నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. సింగర్ ఆఫ్ ద సాంగ్ ఎవరు, ఈ యొక్క గాయకుడు ఎవరు అంటే దేవుడు అని ముందే చెప్పాను కదా. ఇప్పుడు ఈ దేవుడు ఎలాంటి దేవుడు, మనం ఆరాధించే దేవుడిని మనం తెలుసుకోవాలి. మీరు తెలియని దానిని ఆరాధించేవారు, మేము తెలిసిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అని మనం ఆ యొక్క ధైర్యంతో మనం చెప్పగలగాలి. తెలియని దేవతలు, తెలియని అనేకమైనవి రోజు కొత్త వస్తానే ఉన్నాయి, పుట్టుకొస్తా ఉన్నాయి. కానీ దేవుడు మనల్ని పుట్టించినవాడు, ఆయనను ఆరాధించాలి. ఇప్పుడు ఆ మొట్టమొదటిగా చూస్తే నీ దేవుడైన యెహోవా అంటున్నాడు. ఈ దేవుడు ఎట్లాంటి దేవుడు అంటే నా దేవుడు, నీ దేవుడు అని చెప్పినప్పుడు అవును నేను ఓన్ చేసుకోవాలి. ఎవరైనా నా దేవుడు, హీ ఈజ్ మై పర్సనల్ గాడ్, ఆయన నా వ్యక్తిగతమైన దేవుడు. చాలా మందికి అనుభవం ఉండదు, వస్తారు అందరితో కలిసి పాట పాడతారు, అందరితో కలిసి మరి ఆరాధనలో కూడా పాల్గొన్నామని చెప్తారు, వాళ్ళలో కూడా పాల్గొన్నామంటారు. కానీ చాలాసార్లు ఈ వ్యక్తిగతమైన సంబంధం ఇది సన్నగిలిపోతా ఉంటుంది. క్రైస్తవ జీవితంలో రాను 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 ఏమైపోతుందంటే ఆరంభ దినాలలో ఉన్న యొక్క సంబంధము దేవుడితో అంతగా ఉండదు. సన్షిప్ ఉంటుంది, అంటే కుమారుడుగా కుమార్తెలుగా ఉంటాం, కానీ ఫెలోషిప్ ఉండదు. ఆయన నా దేవుడు. ఒక ఆయన పాత నిబంధనలో ఎంత చక్కగా చెప్పాడంటే యోబు గ్రంథం 19వ అధ్యాయం. మనకందరికి తెలిసిన విషయాలు నేను మీకు చూపిస్తాను, క్రొత్తవేమీ ఉండవు. దేవుని వాక్యంలోంచి అవి క్రొత్తగా మనకు కనబడాలి. సరే రండి, యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం. 25వ వచనం. అయితే అందరూ కలిసి చూద్దాం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. ఇక్కడ యోబు గారు ఏం చెప్తున్నాడు? ఇక్కడ నా విమోచకుడు, హీ ఈజ్ మై రెడీమర్. నా విమోచకుడు. ఆరాధించేటప్పుడు ఆ వ్యక్తిగత ఆరాధన అనుభవాలు చాలా సంఘాలు లేవని ముందే చెప్పాను. వాళ్ళకి అది అర్థం కాదు. సరే, వాళ్ళు చేసే పద్ధతిలో వాళ్ళు చేస్తారు, కానీ మనకు దేవుడు అనుగ్రహించిన ఈ ప్రత్యక్షతలో మనము వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా ఆరాధించడానికి కొంత ప్రత్యేకమైన సమయాన్ని కేటాయిస్తాం. ఏదో సమయం అయిపోతుందని తొందరగా అట్లా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ అనుభవం ఉండాలి. ఈ అనుభవం సమాజంలో, సంఘంలో మనము ఒప్పుకోవాలి. ఆయనను ఆరాధించే క్రమం ఇది. యోబు నా విమోచకుడు సజీవుడు. సో ఈ అనుభవం ఉందా నీకు? నిన్ను దేవుడు విమోచించాడా? విమోచన అనుభవం నీకుంటే హత్తుకొని ప్రభా నీవు నా విమోచకుడు అని హృదయాన చెప్పడం, ప్రతిసారి చెప్పడం, కొత్తగా చెప్పడం, నా విమోచకుడు. ఆ విమోచించాడే అండి ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పెద్ద ఏదో అన్నట్టుగా ఆ పాతబారిపైన మొద్దుబారిపైన ఆ వాత వేయబడిన స్థితిలో మనం వెళ్ళగలం. ఎప్పుడు కొత్తగా ఉండాలి, నూతన పరచబడుతూ ఉండాలి. నా విమోచకుడండి. ఆయన దగ్గరగా వస్తున్నప్పుడు ఆయన పొందిన గాయాలు, ఆయన చేసిన ఆ యొక్క త్యాగము, బలియాగం,
మనకు అర్థమవుతున్న కొద్ది ఎక్కడో మనం నా విమోచకుడు, నా కొరకై ఆయన కలువరి శిలువలో తను తాను సంపూర్ణంగా సమర్పించుకున్నాడు. చేయలేదా? ఏమన్నా దాచుకున్నాడా? నన్ను విమోచించడానికి ఆయన తను తాను స్వచ్ఛందంగా, సంపూర్ణంగా, ఇష్టపూర్వకంగా అప్పగించుకున్న నా విమోచకుడు ఆయన. అట్లా ఆరాధించాలి. హీఈస్ మై పర్సనల్ గాడ్. ఈ విషయంలో ఇంకొక ఆయన క్రొత్త నిబంధనలో అంటాడు, నా ప్రభువా, నా దేవా. రండి యోహాను సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. జాన్ 20:28. యోహాను 20:28. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. నా ప్రభువా, నా దేవా అనెను. నా ఇక్కడ ఇంకా ఎవరికైనా అనుభవం లేకపోతే అనుభవంలోనికి, ఆ సంబంధంలోనికి ప్రభుని ఆరాధించడం అంటే వ్యక్తిగతంగా నీకు దేవునికి ఉన్న సంబంధాన్ని వెల్లడి చేయడం. కొంతమంది ఆరాధించడానికి సిగ్గుపడుతూ ఉంటారు. కొంతమంది నోరు తెరవరు. ఎంత ఆత్మీయ జీవితంలో మరి ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా వాళ్ళు ఆరాధించలేదు. ఎందుకంటే ఈ అనుభవాన్ని వాళ్ళు ఆస్వాదించలేదు. నా ప్రభు, నా దేవుడు, నా విమోచకుడు. పాత నిబంధనలో గొప్ప గాయకుడైన దావీదు కూడా అంటాడు, యెహోవా నా కాపరి. ఏమంటాడు? మన కాపరి అంటున్నాడా? నా కాపరి అంటున్నాడు. అనేకమైన గొర్రెలు ఉన్నాయి, కానీ దావీదు ఒక్కొక్క గొర్రెకు కాపరి. ఆయనకి తెలుసు, ఒక్కొక్క గొర్రెని పట్టించుకునేవాడు. అట్లాగే దావీదు కూడా దేవుడు ఎట్లా అంటున్నాడంటే, నా కాపరి. గుంపులో కలిపేయడం కాదు, నా కాపరి. ఈ అనుభవం. సో హీఈస్ మై పర్సనల్ గాడ్. ఈ సింగర్ ఆఫ్ ద సాంగ్ ఈస్ గాడ్ హిమ్సెల్ఫ్ అండ్ హీఈస్ మై పర్సనల్ గాడ్. ఆయన నా వ్యక్తిగత రక్షకుడు, విమోచకుడు, దేవుడు, ప్రభువు, కాపరి. ఇన్ని విషయాలు ఉన్నాయి. ఎంత మటుకు వచ్చా. రెండోదిగా ఈ సింగర్ ఆఫ్ ద సాంగ్ గురించి మళ్ళీ తిరిగి రండి. ఈ యొక్క జెఫన్యా గ్రంథానికి వద్దాం. అక్కడ మరి 3వ అధ్యాయం 17వ వచనంలో నీ దేవుడు అన్న తర్వాత నీ దేవుడైన యెహోవా ఎక్కడున్నాడంట? నీ మధ్య ఉన్నాడు. రెండవదిగా ఆయన ఈస్ ప్రజెంట్ గాడ్. అంటే ఆయన ఉన్నవాడు. ఆయన పేరు ఉన్నవాడు. ఆయన పేరు ఇంకా చెప్పాలంటే ఆయన పేరు ఆల్వేస్, ఎల్లప్పుడు అనేది ఆయన చెందింది. ఆయన ఉన్నవాడు. ఎక్కడ ఉన్నాడంట? మన మధ్యలో, నీ మధ్యన ఉన్నవాడు. కాబట్టి ఆయన ఉన్నవాడైన దేవుడు. ఆయన నా వ్యక్తిగతమైన దేవుడే కాదు, ఆయన నాతో ఉన్నవాడు, నా తోడుని నడిపించేవాడు, నాలో ఉండేవాడు. నేను ఆయన కొరకు ఉంటాను. ఇది ఆరాధన. నాతో ఉన్నవాడు, నాలో ఉన్నవాడు. ఇప్పుడు నేను ఆయనతో ఉంటాను, ఆయనతో నడుస్తాను అని చెప్పడమే ఆరాధన. ప్రభువా, నీవు నా కొరకై ఆ పరలోకం విడిచిపెట్టి నా మధ్య ఉండడానికి, గుడారం వేసుకుని ఉండడానికి యేసుక్రీస్తు ప్రభువులా దిగి వచ్చావు. యేసుక్రీస్తు ప్రభువును బట్టి నేను నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన మధ్య ఉన్న దేవుడు. ఆయన మధ్య. రెండవదిగా మనం ఏం చూస్తామంటే ఆయన ఎలాంటి దేవుడు అంటే మన మధ్య ఉన్న దేవుడు, నా మధ్య ఉన్న దేవుడు. దేవుడు ఇప్పుడు మధ్యలోనే ఉంటాడు. పరలోకంలో కూడా ఆ సింహాసనం చుట్టూ ఆ 24 పెద్దలు, 4 జీవులు, కోటాను కోట్ల దేవదూతలు ఆరాధిస్తున్నప్పుడు వధింపబడిన గొర్రె పిల్ల 5వ అధ్యాయం 1 గ్రంథంలో మధ్యన ఆయన మధ్య ఉండేవాడు. చనిపోయినప్పుడు కూడా 2 దొంగల మధ్యలో ఉన్నాడు. 12 ఏళ్ల వయసులో ఆయన ఆ యొక్క శాస్త్రులతో, పరిసయ్యులతో అక్కడ కూర్చుని మాట్లాడుతున్నప్పుడు ఆయన మధ్యలో ఉన్నాడు. ఆయన మధ్యలో ఉన్నాడు. పక్కకు దోసేసి, అటు దోసేసి, ఇటు దోసేసి మన మధ్యలో అయిపోతే అది నిజమైన ఆరాధన కాదు. చాలా కొన్ని పాటలు ఉంటాయి బయట. నేను చాలా పాటల విషయంలో చాలా కొంచెం పట్టింపులేదు. మనల్ని మధ్యలో పెట్టుకుని రాసుకుంటాం పాటని. ఆయన మన చుట్టూ తిప్పుకుంటా ఉంటాం.
ఆ పాటల విషయంలో చాలా జాగ్రత్త. ఆయనను మధ్యలో పెట్టి ఆయనను మహిమపరిచే పాటలే ఆయన మధ్యలో ఉండేది. కాబట్టి రెండవదిగా ఆయన మధ్యన ఉండే దేవుడు. తర్వాత చూడండి, అదే 17వ వచనంలో ఆయన ఎట్లాంటి వాడంట? తర్వాత శక్తిమంతుడు, ఈజ్ పవర్ఫుల్ గాడ్. ఆయన ఎట్లాంటి దేవుడు? ఆయన శక్తిమంతుడు. ఆయన శక్తి ముందు ఈ లోకం ఏ శక్తి గెలవనేరదు. ఆయన పవర్ఫుల్ గాడ్. ఎన్నోసార్లు మనం కృంగిపోయినప్పుడు, ఎన్నోసార్లు మనం బాధలో మరి దిగజారిపోయినప్పుడు మనల్ని లేవనెత్తి మనల్ని బలపరిచేవాడు. అందుకే యెహోవా నా బలమా, యెహోవా నా బలము, ఈజ్ మై పవర్ఫుల్ గాడ్. సో మూడవదిగా ఈయన శక్తిమంతుడైన దేవుడు. ఆయన మట్టుకే మనం రక్షించగలిగిన శక్తిమంతుడైన దేవుడు. ఆయన తన శక్తినంతా ఉపయోగించి తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మనల్ని విమోచించడానికి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. చూసారా? దాంట్లో ఆయన వెచ్చించిన శక్తి, ఆయన సృష్టించిన శక్తి కంటే ఎన్నో వేల రెట్లు. అంటే నువ్వు ఎంత విలువైన వాడు, ఎంత విలువైన దానవు, ఆయన శక్తివంతుడైన దేవుడు అని ఎప్పుడైనా మనం ఆరాధించామా? ఎల్ షద్దాయ్, సర్వశక్తి గల దేవుడు. ఆయన సర్వశక్తి గల దేవుడు. రెండు విషయాలు ఆయన ఎప్పుడు చేస్తాడు ఏంటంటే, మనం హెచ్చిపోతున్నాం అనుకోండి, ఆయన మహోన్నతుడైన దేవుడిగా ప్రత్యక్షపరుచుకుంటాడు. మనం కృంగిపోతున్నాం అనుకోండి, సర్వశక్తుడైన దేవుడిగా ప్రత్యక్షపరుచుకుంటాడు. ఈ రెండు వచనాలు ఒక కీర్తనలో ఉన్నాయి. ఎవరైనా చెప్పగలుగుతారా? మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుల నీడను విశ్రమించువాడు. 91వ కీర్తన 1వ చరణంలో మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుల నీడను విశ్రమించువాడు. మహోన్నతుడైన దేవుడు, సర్వశక్తుడైన దేవుడు. అబ్రహాము ఒకసారి యుద్ధం జరిగింది. ఆదికాండం 14వ అధ్యాయంలో 4 రాజులు దండెత్తి వచ్చారు. సొదొమ గొమొర్రాలో ఉన్న వాళ్ళందరినీ పట్టుకుని వెళ్ళిపోయారు. ఇక్కడున్న 5 రాజులు ఓడిపోయారు. ఆ పట్టుకుని వెళ్ళిపోయిన వాళ్ళలో లోతు యొక్క ఆ కుటుంబీకులు లాంటి సామాన్లు అన్నీ ఉన్నాయేమో. అబ్రహాము 318 మందిని తీసుకుని వెళ్ళి ఆ రాజులందరినీ ఓడించి తిరిగి వచ్చి అక్కడ ఉన్నప్పుడు మెల్కీసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడు ఆయన ప్రత్యక్షమయ్యి అక్కడ ఆయనతో కలిసి మహోన్నతుడైన దేవుడు అన్నాడు. చూడండి, అదే ఆదికాండం 14వ అధ్యాయంలో మనం ఆ మాట, చాలా అద్భుతమైన మాట. చూడండి, 14వ అధ్యాయము 18వ వచనం. 18. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసము తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడు దేవునికి యాజకుడు. సర్వోన్నతుడైన మహోన్నతుడైన ఒకటే. సర్వోన్నతుడైన దేవుడు ఇక్కడ 3 సార్లు రాయబడి ఉంటుంది. 19వ వచనంలో ఉంటుంది, 20వ వచనం, 18, 19, 20. సర్వోన్నతుడైన దేవుడు. ఇప్పుడు ఎందుకు దేవుడు సర్వోన్నతుడిగా ప్రత్యక్షపరుచుకుంటున్నాడు అని అంటే, అబ్రహాము 318 మందితో మీరు చేయలేని పని నేను చేసుకుంటూ వచ్చాను, నాకు తిరుగులేదు అని ఒకవేళ గర్వపడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, నీకు విజయం ఇచ్చిన వాడును నేనే. మహోన్నతుడిగా మనం గర్వపడుతున్నాం అనుకోండి, మనకు ఆయన మహోన్నతుడిగా ప్రత్యక్షపరుచుకుంటాడు. అదే ఆదికాండం 17వ అధ్యాయం రండి, అక్కడ భిన్నంగా ఉంది పరిస్థితి. 17వ అధ్యాయం 1వ వచనంలో అబ్రాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచున్న దారైతుడవై. అబ్రాము కృంగిపోయి ఉన్నాడు. అబ్రాముకి దేవునికి మధ్యలో కొంచెం డిఫరెన్స్, తేడా వచ్చింది. అబ్రాము 86 ఏళ్ల వాడు అని 16వ వచనంలో 16లో. తర్వాత 17వ అధ్యాయంలో మనం చూస్తే 99, అంటే ఎన్ని సంవత్సరాల గ్యాప్ వచ్చింది? 13 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. దేవుడు 13 సంవత్సరాలు అబ్రాముతో ప్రత్యక్షత లేదు, మాట్లాడలేదు. ఎందుకంటే అక్కడ ఒక చేయరాని దేవునికి వ్యతిరేకమైన పని జరిగింది. అబ్రాము కృంగిపోయినాడు. అప్పుడు దేవా నన్ను విడిచిపెట్టాడు. చాలా కృంగిపోయినాడేమో, ఇంకా పిల్లలు పుట్టలేదు. ఇష్మాయేలేమో విడిచిపెట్టొచ్చాడు. ఓ ప్రభువా, నేను ఏం చేయాలి అని అక్కడ కృంగిపోయిన స్థితిలో ఉన్నాడు.
అప్పుడు దేవుడు ఎట్లా ప్రత్యక్షపరచుకున్నాడు? సర్వశక్తునిగా ప్రత్యక్షపరచుకున్నాడు. అక్కడేమో మహోన్నతుడుగా అంటే ఎల్యోన్గా ప్రత్యక్షపరచుకున్నాడు. ఇక్కడేమో సర్వశక్తుడు అంటే ఎల్ షెదాయ్ ప్రత్యక్షపరచుకున్నాడు. కాబట్టి మనం కృంగిపోయినప్పుడు ఆయన శక్తివంతుడు అని మనం జ్ఞాపకం చేసుకుని, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా గుర్తుపెట్టుకో, ఆ పరిస్థితి దాటుతావు, ముందుకు వెళ్తావు. దేవుడు శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు అని మనం తెలుసుకుని తర్వాత ఆరాధిస్తాం. దేవుడు శక్తిమంతుడు అని చెప్పాను. ఇప్పటికీ ఆయన వ్యక్తిగత దేవుడు, ఆయన ఉన్నవాడు, ఆయన శక్తివంతుడు. ఇప్పుడు మళ్ళీ రండి జెఫన్యా 3:17 అంటే ఈ గాయకుడు అయిన దేవుడి గురించి చెప్తున్నాను. ఆయన మిమ్మును రక్షించును. ఈయన రక్షకుడైన దేవుడు, ఆయన రక్షించే దేవుడు. రక్షించడానికి మొట్టమొదటి క్షమించాలి. పాపములతో కొట్టిమిట్టాడుచున్న, రక్తంలో పొరలాడుచున్న, ఏమాత్రము కూడా మరి స్వస్థత లేని మనలను, పాపములో కూరుకునిపోయిన మనలను రక్షించడానికి, ఆయన క్షమించడానికి ఈ లోకంలోనికి దిగి వచ్చి చేసిన అద్భుతమైన కార్యము ఇక ఈ ప్రపంచంలో మరి ఎవ్వరూ చేయలేరు. ఆయన ఒక్కడ మాత్రమే చేశాడు. ఇదే సువార్త. నా కొరకు వచ్చి ఆయన మరణించి, నాకు బదులుగా మరణించి, నా యొక్క శిక్షను ఆయన మీద వేసుకొని సమాధి చేయబడి, నా పాపములను సమాధి చేసి ఆయన మృత్యుంజయుడిగా లేచాడు, నన్ను నూతన పరిచాడు. దేవానికి వందనాలు. ఇదే సువార్త. సువార్త ఏదో పెద్ద ఇది. ఆయన నా కొరకు, నా పాపముల కొరకు వచ్చాడు, మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు, నా పాపం నుంచి నన్ను విడిపించి నన్ను విమోచించాడు. ఇది కేవలం ఆయన కృప చేత చేశాడు. అందుని బట్టి ఆయన రక్షకుడైన దేవుడు, లేక క్షమించే దేవుడు. ఈ 4 అనుభవాలు ఇక్కడ జెఫన్యా 3:17 చెప్తున్నాడు. ఆయన వ్యక్తిగత అంటే నా దేవుడు. రెండోది ఏమిటంటే ఆయన ఉన్నవాడు. దాని తర్వాత శక్తిమంతుడు, ఆయన రక్షించే దేవుడు. గాయకుడు గురించి ఇన్ని విషయాలు చెప్పారు. ఆ గాయకుడు దేవుడే. ఆయన పాట ఎంత శ్రావ్యంగా ఉన్నది, ఎంత అద్భుతంగా ఉన్నది. ఆయన దగ్గరికి వెళ్ళి మనం కూడా నేర్చుకుంటే అప్పుడు చెప్తాడు, నేను నీకు వ్యక్తిగతమైన దేవుడు, నేను నీ మధ్యలో ఉండేవాడను, నేను నిన్ను రక్షించువాడను, నేను శక్తివంతుడను. అట్లాంటి దేవుడు నీకు తెలుసా సహోదరుడా, సహోదరి? ఏదో ఊరికే వస్తున్నాం, వెళ్తున్నా, మనకు తెలిసిందే. ఇక్కడ చాలాసార్లు ఏమవుతుందంటే ఇక్కడికి వస్తాం కానీ ఏ నూతనత్వం ఉండదు. మనకి తెలిసిందే ఇక్కడ మళ్ళీ కుమ్మరించేసి వెళ్ళిపోతాం. నో, క్రైస్తవ జీవితంలో ఎప్పుడు నూతన పరచబడుతుంది. సో ఈ యొక్క విషయము ఇక్కడ వరకు. ఇది సింగర్ ఆఫ్ ద సాంగ్. ఈ పాట యొక్క గాయకుడు ఎంతో అద్భుతమైన దేవుడు. ఆ దేవుడిని నువ్వు వ్యక్తిగతంగా ఇంకా అంగీకరించుకోకపోతే, మా మమ్మీ డాడీ అంగీకరించారులే, నాకు ఎదురులే, మా మమ్మీ డాడీ అంగీకరిస్తే నేను కూడా పరలోకానికి వెళ్తానని ఆలోచన ఎవరైనా ఒకటి పెట్టుకుంటే, నో, ఇది వ్యక్తిగతమైనది. అదే రీతిగా ఆరాధించడం కూడా, మా మమ్మీ డాడీ ఆరాధిస్తున్నారు కదా, లేకపోతే పెద్దవాళ్ళు ఆరాధిస్తున్నారు కదా, మనకెందుకులే అనుకోకూడదు. ఆరాధన సమయాన్ని అందిపుచ్చుకోవాలి, ఆరాధించాలి. చిన్న చిన్న ఆరాధన చేయాలి. దేవదూతలు ఎట్లా ఆరాధిస్తున్నారు దేవుడిని? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఇక వాళ్ళకి తెలిసింది అదే. అక్కడే అంటే నేను చాలాసార్లు అనిపించింది, ఏమైనా బోరు పట్టదా అనిపించింది. మీకు అనిపించింది ఎప్పుడైనా? అనిపించిందా? ఎప్పుడు అదే మాట చెప్పడం అంటే, పాత పాటే పాడరా ఆశకల్లా దాసరా అంటే ఏంటంటే, పొద్దున్నే ఓడలో పొద్దున్నే దాసరోళ్ళు వస్తారు, అదే పాట పాడతాడు. పోయిన సంవత్సరం పాడింది, అంతకుముందు సంవత్సరం పాడింది, ఆ చెప్పులతో వేసుకుని పాసిపడ దాసరా అని. అంటే ఇంకెవరో బ్రష్ చేసుకోరు కానీ తన నుంచి మాత్రం పాసిపడ దాసరా అని అదే పాట. ఆరాధనలో కూడా అట్లాంటి పాటలు పాడేవాళ్ళని అయితే మనం ఒకసారి నూతనపరచుకోవాలి. ప్రభా, నీవు నన్ను నూతనపరిచి నా నోటిలో క్రొత్త గీతం ఇచ్చి నేను నిన్ను ఆరాధించేటట్టు చేయి అని. సరే, ఇప్పుడు రండి రెండో విషయానికి వద్దాం. ఈ గీతం యొక్క విషయం ఎవరు? అసలు ఈ గీతంలో ఎవరున్నారు? ఈ పాటలో ఎవరున్నారు? సబ్జెక్ట్ ఏంటి అని అంటే ఇప్పుడు చెప్పండి, ఎవరున్నారు ఆ సబ్జెక్ట్ ఆ పాటలో?
నేనున్నాను. చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు రండి 17వ వచనం. ఇప్పుడు ఆయన రక్షించునున్న తర్వాత ఆయన బహు ఆనందముతో నీ యందు పాట పాడడానికి గల కారణం ఏంటి అంటే నీవే. ఎవరమ్మా? నేనే అని చెప్పాడు ఒకసారి. నేనే. అంత గొప్పడు మనం. దేవుడు పాట పాడే అంత గొప్పడు మనం. ఆయన సబ్జెక్టులో ఎంత ఘనత ఇచ్చాడు దేవుడు. ఏం పిల్లలు అర్థమవుతుందా? మన గురించి పాట పాడే దేవుడు మనకు ఉండగా మనకి ఏం దిగలేదుగా. ఆయన ఇక్కడ ఏమంటున్నాడంటే సంతోషించే పాట పాడుతున్నాడు. సంతోషించే పాట, నీ యందు సంతోషించే. ఏముంది చూడండి, వారం అంతా గడిచింది. నీ యందు సంతోషించే పాట దేవుడు పాడడానికి ఏమైనా చేసావని ఈ వారం అంతా రక్షింపబడ్డా, వారు మనసు పాపక్షమాపణ అనుభవం ఉంది, జీవిస్తున్నా. నీవు వ్యక్తిగతంగా, కుటుంబంగా, మరి సమాజంలో నువ్వు పనిచేసే స్థలంలో నీ ద్వారా దేవుడు సంతోషించే పని ఏదైనా నువ్వు చేసావా? ఒకసారి ఆలోచించుకో. అప్పుడు వచ్చే వారము పోయిన వారంలా ఉండదు. అమ్మా, అర్థమవుతుందా? దేవుడు రిజాయిసింగ్ సాంగ్ అంటే ద సబ్జెక్ట్ ఆఫ్ ద సాంగ్ ఈస్ నన్ బట్ యు. నీవు, నేనే. దాంట్లో ఆయన ఎట్లా పాడుతున్నాడంటే సంతోషంతో పాడుతున్నాడు. ఎట్లా వస్తుంది దేవునికి సంతోషం? ఎట్లా వస్తుంది చూడండి. లూకా సువార్త 15వ అధ్యాయంలో 7వ వచనం. లూకా 15వ అధ్యాయము 7వ వచనం, 10వ వచనం కూడా ఉంటుంది. లూకా 15 మనకన్నా లూకా 15 అనగానే ఏం గుర్తు రావాలి? తప్పిపోయిన నాణెము, తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన కొమ్మ. 7వ వచనం చూడండి, 15:7. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగు. ఆ పరలోకంలో ఆనందించేవారు ఎవరు? ఈ పాట జపన్య గ్రంథం బట్టి దేవుడు. మనం చాలా సమయంలో దేవదూతలు అనుకుంటాం. దేవదూతలకు ఏముంది? దేవదూతలు విస్తుపోతాయి దేవుడు ఆనందించడాన్ని బట్టి. దేవుడు ఎందుకు ఆనందిస్తాడు? ఒక్క పాపి రక్షింపబడితే, మారు మనస్సు పొందితే దేవునికి అంత సంతోషం. దేవదూతలు దేవునికి ఎంత సంతోషం. మనం పరిశుద్ధుడు అన్నా ఇంత సంతోషపడట్లేదు. ఏంటి కారణం అని వాళ్ళు ఒకరితో ఒకరు గుసగుసలాడుకుంటారు దేవదూతలు. ఎందుకంటే వాళ్ళకి అనుభవం లేదు. రక్షించే దేవుడు అనే అనుభవం వాళ్ళకు లేదు. వాళ్ళు ఎప్పుడు పరిశుద్ధుడు. వాళ్ళకి ఎందుకు బోరు పట్టదనంటే అంటున్న ప్రతిసారి కూడా ఆయన పరిశుద్ధతలోని క్రొత్త కోణం కనిపిస్తుంది. కోటాను సంవత్సరాలు చేసిన ఆయన యొక్క పరిశుద్ధుడు అని వాళ్ళకు అంట మరోసారి పరిశుద్ధుడు అంటారు. అంతేగాని పరిశుద్ధుడు ఏం చేస్తాం అన్నట్టుగా ఆశ్చర్యపోతూ ఒక ఉత్సాహంతో మరి రక్షింపబడిన నీవు నేను, మనకి ఇంకా ఎన్నో అనుభవాలైన వాళ్ళకంటే మనం ఎందుకు ఉత్సహించట్లేదు? అమ్మా, దేవుని పాటలో నీవే ఆ వ్యక్తివి, ఆ సబ్జెక్ట్, ఆ విషయం. సహోదరుడా, నీవే ఆ సబ్జెక్ట్. కాబట్టి ప్రభు సంతోషించే పాట నీ కొరకు, నా కొరకు. రెండోదిగా చూస్తే రండి, జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. నీ అందరి తనకున్న ప్రేమను బట్టి ఆయన మనల్ని ప్రేమించిన దేవుడు కదా. ప్రేమ అంటే ఇచ్చేది. ఈ రోజుల్లో ప్రేమలు ఎట్లా ఉన్నాయి? ప్రేమ అనే పేరుకి, పదానికి వేరే భాషని చెప్పి లోకంలో మరి నానా రకాలుగా వాడుతూ ఉన్నారు కదా. ప్రేమ అంటే పుచ్చుకోవడం అన్నట్టుగా. చాలా మంది యవనస్తులు, చాలా కూడా యవనస్తులుగా ఉన్నప్పుడు అదే ఐ లవ్ యూ అని అంటే ఏంటి తెలుసా? నువ్వు నాకు కావాలి. కానీ దేవుడు ఐ లవ్ యూ చెప్పింది అంటే తెలుసా? నేను నీ కొరకు ఇచ్చుకుంటున్నాను. మా దేవుని ప్రేమకి, మానవుడు అర్థం చేసుకున్న ప్రేమకి చాలా వ్యత్యాసం. మన స్వార్థంతో అడుగుతాం, ఆయన నిస్వార్థంగా మన కొరకు ఇచ్చుకున్నాడు. అదే ఆయన ప్రేమ పాట. నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు కాబట్టి తన కుమారుని అంతగా అప్పగించేశాడు, విడిచిపెట్టేశాడు. ఆ ప్రేమామయుడైన
ఆ దేవుని యొక్క పాటలో నీవు నేను ప్రాముఖ్యమైన విషయంగా ఆయన పాట పడ్డానికి కారణం నీవు నేనే. నన్ను ప్రేమించాడు, నా కొరకై ఆయన రక్తం దాచాడు, నన్ను విమోచించిన తర్వాత ఇప్పుడు నన్ను బట్టి శాంతం వహిస్తున్నాడు, లేకపోతే విశ్రాంతి పొందుతున్నాడు. దేవుడు నిన్ను బట్టి శాంతం వహించే పరిస్థితి ఉందా? ఎప్పుడు గగ్గోలు పెట్టే పరిస్థితి? కొంతమంది యవనస్తులు పిల్లలు తల్లిదండ్రులకు మరి వాళ్ళ జీవితాన్ని మిజరబుల్ గా చేస్తారు. తల్లిదండ్రులు మాట వినరు. తల్లిదండ్రుల పరిస్థితి ఎట్లయిపోతుందంటే ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి కాలేదు కదా. దేవుడు కూడా అట్లా మన విషయంలో ఒకవేళ అలా అయిపోతున్నాడా, లేక నా ఈ బిడ్డను బట్టి నేను ఎంతో శాంతము, నాకెంతో నెమ్మది. దేవుని ఆరాధించడం అంటే అదే, మాటలతో కాదు. ఇక్కడికి వచ్చి పాట పాడాలి, మాటలు మాట్లాడాలి, ప్రభుని ఆరాధించాలి, కానీ మన జీవితము ఆయనకు శాంతం తెచ్చేదిగా ఉండాలి, కోపం తెచ్చేదిగా కాదు. సో దిస్ ఇస్ అ సాంగ్ ఆఫ్ రెస్టింగ్, సాంగ్ ఆఫ్ రిజాయిసింగ్. ఫస్ట్ సాంగ్ ఆఫ్ రెస్టింగ్. నాకు దేవుడు అనుగ్రహించిన రక్షణలో నేను పెంపారుతో ఆయన శాంతం తీసుకొచ్చేవాడుగా ఉన్నాను. సో దిస్ ఈస్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద సాంగ్. ఓకే, రిజాయిసింగ్ అండ్ రెస్టింగ్ బికాస్ ఆఫ్ యూ అండ్ మీ. మూడవదిగా ఇక చివరిగా చూస్తే ఈ పాట యొక్క కొనసాగింపు చూస్తే చూడండి, 14వ వచనం చదువుకోవాలి. ఈ పాట యొక్క కొనసాగింపు ఈ జెఫన్యా 3:14. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయండి, ఇశ్రాయేలులారా జయధ్వని చేయండి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయండి. ఇప్పుడు దేవుడు పాట పాడుతున్నాడు, ఇప్పుడు మనం ఆ పాట నేర్చుకోవాలి. సియోను నివాసులారా ఉత్సాహ ధ్వని చేయండి, ఇశ్రాయేలులారా జయధ్వని చేయండి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయండి. ఆరాధించడం ఉత్సాహంతో చేసే పని, ఆరాధించడం జయధ్వనితో చేసే పని, ఉత్సాహించడం సంతోషంతో చేసే పని. ఆరాధనలో కొంతమంది ఏడుస్తూ ఉంటారు, అయ్యో ప్రభువా నేను పాపిని అయ్యా. నిందించి తప్పించాడు, రక్షించాడు, విమోచించాడు, సంతోషించాలి. ఓకే ప్రభువా నేను ఒకప్పుడు పాపిని, నన్ను ఇప్పుడు పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా చేశావు, నీకే వందనాలు, నీ కృపను బట్టి. సంతోషించు, ఉత్సహించు, జయధ్వని చేయి. ఇక్కడ చూస్తే మనం నిజంగా ఆరాధించే వాళ్ళమైతే ఈ పాట, ఈ గీతం యొక్క కొనసాగింపు మనం దేవుడు స్టార్ట్ చేశాడు ఆ పాట, దాన్ని మనం కొనసాగించాలి. అదే ఆరాధన. ఆరాధన పరలోకం నుంచి స్టార్ట్ అవుతుంది, మన హృదయంలోనికి వస్తుంది. చూడండి, మన హృదయంలోనికి వచ్చినప్పుడు మనం ఎక్కడ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము ఇక ముగించుకుందాం. జస్ట్ ఒక 5 నిమిషాలు. 5:19 ఒకరినొకడు కీర్తనలతోనూ, ఎఫెసీ 5:19 ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు నీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించు. ఎక్కడ పాడాలి ఉండాలంటే మొట్టమొదటిగా హృదయములలో పాట పాడాలి. చాలా మంది పెదవుల మీదే ఉండదు పాట, హృదయములలో ఉండదు. హృదయంలో పాట ఉందనుకోండి, నువ్వు ఒక నిఖార్సైన ఒక స్టాండర్డ్ బిలీవర్ గా ఉంటావు. హృదయంలో పాట ఎక్కడ ఉన్నా, ఒంటరిగా ఉన్నా, నీ హృదయంలో పాట ఉండాలి. అందుకే కీర్తనకారుడు 40వ కీర్తనలో 2-3 చరణాలు, 40 మతాలని తెలిసిన వచ్చిన బాగాలే 40వ కీర్తన 2-3 చరణాలు ఏముంది అక్కడ? నాశనకరమైన గుండెలో నుండి, చెరుకగల దంబపులో నుండి నన్ను పైకెత్తును, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచును, తనకు స్తోత్ర రూపముకు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచును, అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచును. ఇక్కడ ఏమన్నాడు? నా నోటిలో ఆ యొక్క గీతం ఉంచాడు, కానీ మనం హృదయంలోంచి పడాలి. ఎందుకంటే నేను ఎక్కడి నుంచి తీసేయబడ్డాను? చీకటగల దొంగ ఊపిలోంచి దేవుడు నన్ను వెలికి తీశాడు. మరి దాంట్లో నాశనకరమైన మరణపు గొడ్డులోంచి నన్ను తీశాడు. ఒకసారి మేము ఢిల్లీలో పాటలు క్రొత్తగా పాడాలి అన్నప్పుడు ప్రతి వారం ఒక్కొక్కరు ఒక్క పాట రాసుకున్నారు అనుకోండి. అన్న తిమోతన్న సేవకులు రాసుకొస్తారా? క్రొత్త పాట రాసుకుని వచ్చి అది పాడితే నేను ఒప్పుకుంటామని ఇక్కడ కండిషన్ పెడితే ఎవరైనా రాయగలుగుతావా? వచ్చేవారు ఎవరో రాదు. కొంతమంది కవులు వస్తారులేండి, మీలో ఎవరైనా మంచి కవులు ఉంటే,
కానీ మనం క్రొత్త గీతం పాడాలంటే ఆ పాత పాటలే క్రొత్త రకంగా ఎట్లా పాడాలంటే, ఒకసారి మేము ఢిల్లీలో ఉన్నప్పుడు నేను అక్కడ పరిచర్యకి వెళ్తున్నాను, ఫరీదాబాద్ అని. అప్పుడు నాకు ఇద్దరు అమ్మాయిలు, అప్పుడు నా దగ్గర కారు లేదు, ఏం లేదు, 2011 అనుకుంటున్నాను, ఆ సమయం. బండి మీద వెళ్తున్నాం, 2 వీలర్ మీద. మాకు జనక్పూరి నుంచి ఫరీదాబాద్ 45 కిలోమీటర్లు. హైవేలో వెళ్ళాలి, అంటే ఇలాంటిది రింగ్ రోడ్డే. హైవేలో వెళ్ళాలి, వెళ్తా ఉన్నాం. 10 గంటలకు అక్కడ చేరుకోవాలి. మేము బయలుదేరాము. ఎలా అయినా కొంచెం టైం తొందరగా వెళ్ళిపోవాలని వెళ్ళిపోతా ఉన్నాం. కానీ పిల్లలు, చిన్న పాప ముందు కూర్చుంది, పెద్ద పాప మధ్యలో కూర్చుంది, నా భార్య వెనకాల కూర్చుంది. 2 వీలర్లో వెళ్ళిపోతా ఉన్నప్పుడు నేను హైవేలో ఫ్లైఓవర్ ఎక్కించలేదు, ఎందుకంటే చాలా ఫాస్ట్గా వెళ్తాయి వెహికల్స్. అందుకని కింద సర్వీస్ రోడ్లో వెళ్తున్నాను. ఒక దగ్గరికి వచ్చాను, ఇంకొక 7-8 కిలోమీటర్లు ఫరీదాబాద్ వెళ్ళిపోతున్నానగా ఆ సర్వీస్ రోడ్లో వచ్చి నేను వెళ్ళగానే అక్కడ ఒక లారీ పెద్దది ఆగింది. ఆ లారీ జస్ట్ నేను వెళ్ళేటప్పటికి ఒక చున్ని అలా పడింది. నాకు అర్థమైపోయింది, చున్ని పక్కనే ఒక ఆవిడ పడిపోయిన ఆవిడ లారీ కింద ఉంది. ఆ ముందు ఏదో బస్సు ఉంది. ఈ ఒక వ్యక్తి అక్కడ బండి విడిచిపెట్టి పరిగెత్తుకుని అక్కడికి వెళ్ళాడు. ఇదంతా నేను జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ నుంచి నేను చూస్తున్నా. ఇది చూసి జస్ట్ ముందు చూసేటప్పటికి ఆ చనిపోయిన ఆమె మెదడు అలా పడదు. నేను చూశాను, పిల్లలు చాలా చిన్న పిల్లలు, మా చిన్న పాప 2nd క్లాస్ 3rd క్లాస్ చదువుతున్నారు. నేను వాళ్ళు చూడకూడదని ఫాస్ట్ గా వెళ్ళిపోయేటప్పటికి డాడీ బ్రెయిన్ డాడీ అని. ఒక మనిషి, ఒక మానవ ఆ మెదడుని చూడటం అనేది ఫస్ట్ టైం. నాకు చాలా భయం వేసింది. పిల్లలు ఏం లేదులేమ్మా అని వెళ్ళిపోతున్నాం. సరే, నేను అక్కడికి వెళ్ళాలి త్వరగా. మనసులో ఒక ఆందోళన, పిల్లలకి ఈ విషయం ఎక్కువగా చెప్పలేదు. సరే అమ్మా, ఏదో జరిగిపోయింది, ఓకే. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, మేము ఒక్క 5 నిమిషాల ముందే అక్కడ జరిగింది. మేము తర్వాత వచ్చాము. వెళ్ళేటప్పటికి అక్కడ యేసుదాస్ బ్రదర్ అని ఉంటాడు, బెంగాలీ బ్రదర్. నేను వెళ్ళిన పరిచర్యకి రూమ్లోకి ఎంటర్ అవుతూనే ఉంటే మరణాంధకారంపు లోయానే సంచరించిన ఆ పాట హిందీలో పాడుతున్నారు వాళ్ళు. మృత్యుకి ఘాటీసే పై హోకర్ జబ్ చలా అనే పాట పాడుతుంటే నా ఆందోళన, ఒక్కసారి దాంట్లో నుంచి నన్ను కాపాడావు. దేవుడు నన్ను తెప్పరిగా చేశాడు. నేను అప్పుడు పిల్లలతో వెంటనే చూసారా ఆ పాట. నేను అప్పుడు మోకాళ్ళు అప్పుడు పాడుతున్నప్పుడు నాకు క్రొత్తగా అనిపించింది. ఇది నిజంగా నేను చెప్తున్నాను. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. పిల్లలు ఉన్నారు, ఆ భార్య ఉంది బండి మీద. ఒకవేళ ఆ లారీ ఆమె కాకుండా ఏమైంది? దేవుడు మమ్మల్ని, అంటే అలాగని ఏవి జరగవని కాదని చెప్పేది, కానీ ఆ రోజు జరిగినప్పుడు ఆ పాట నేను క్రొత్తగా ఎట్లా పాడుకున్నానని చెప్తాను. అలాంటి అనుభవంలో పాడాలి, పాత పాడలే, క్రొత్త అనుభవంలో పాడాలి. కాబట్టి మన హృదయంలో పాడాలి. రెండోది, మన ఇంటిలో కూడా పాటలు ఉండాలి. చాలా మంది ఇళ్లలో పాటలు ఉండవు, లేకపోతే హార్మనీ ఉండదు, సంతోషం ఉండదు. 118వ కీర్తన 15వ చరణం, 118వ కీర్తన 15వ చరణంలో, నీతిమంతుల గుడారములలో రక్షణ కూర్చున్న ఉత్సాహ సునాదము వినబడును, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయను. కాబట్టి మన ఇంటిలో కూడా ఆ యొక్క సంతోషము ఉండాలి. మన యొక్క హృదయంలోనే కాదు, మన కుటుంబంలో సంతోషం. ఆ పాట ఆరాధించే ఆ ఇళ్లలో ఆ యొక్క రక్షణ సునాదము బయటకు వినబడుతుంది. బయట అంత వ్యతిరేకిస్తారు, కానీ వాళ్ళ ఇళ్లలో సంతోషం లేదు. ఏదో ఊరికి వ్యతిరేకిస్తారు అంతే, కానీ వాళ్ళ జీవితంలో శాంతి నెమ్మది లేదు. ఆ శాంతి నెమ్మది సమాధానము ఒక ఆరాధించే కుటుంబం ద్వారా దేవుడు బయట వాళ్ళకి తెలియచేయాలి. హార్ట్ అయిపోయింది, హోమ్ అయిపోయింది. ఇప్పుడు హెవెన్ లో, మన పరలోకంలో ఆయనను ఆరాధిస్తాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 5వ అధ్యాయం 14వ అధ్యాయంలో కూడా చూస్తాం. పాత నిబంధనలో మొట్టమొదటి విమోచన గానము నిర్గమకాండం 14 అయితే, క్రొత్త నిబంధనలో లేక చివరి బైబిల్లో చివరి పాట ప్రకటన గ్రంథం 14. ఈ 14 కలిపితే మోషే యొక్క పాట, గొర్రెపిల్ల యొక్క.
ఈ రెండింటిని పాడే గుంపుగా ఉండే అటు ఇశ్రాయేలీయులు ఇటు అన్ని జనులమైన మనము దేవుని సన్నిధిలో సంతోషించే ఆ సమయం కొరకు ఎదురు చూద్దాం, దాని కొరకే సిద్ధపడదాం. అట్లాంటి నిరీక్షణ లేని వారు రక్షణానుభవానికి రండి, పాప క్షమాపణ పొందండి, యేసు క్రీస్తు ప్రభుని వ్యక్తిగతంగా అంగీకరించండి. దేవుడు నీ కొరకు పాట పాడితే నేను ప్రభు కొరకే పాట పాడతాను. ఇదే ఆరాధన. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని మనము ప్రభుని ఆరాధించుకుందాం. అంతా లేచి నిలబడి ఒక పాట పాడుకుంటాము. పాట సంఖ్య 127 ప్రసంగం.